అన్యము కాని చిత్తమునంటే చిత్తము ఇంకొక దానిపైకి పోకుండా, అంటే మనస్సు వేరే దానిని చింతించకుండా. మనస్సు వేరే దానిని చింతించకుండా ఎప్పుడు ఉంటుంది అంటే ఒకటే ఉండాల మనస్సులో. ఆ ఒకటే ఉండుట అనేటువంటిది అంత సులభం కాదు. అది ఆ ఒకటే రావాలనంటే వివేక బలం బాగుండాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మనస్సుకి సంస్కారములను అనుసరించి, ప్రారబ్ధాన్ని అనుసరించి మనస్సులోకి వాసనలు వస్తూ ఉంటాయి, మనసులో సంకల్పాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ వివేక బలం ఏం చేస్తుందంటే, అంటే విచారణ బలం, విచారణ చేసి ఉంటాం కదా, ఆ విచారణ బలము చేత ఈ మనస్సులో ఈ భావనలు ముందుండేటువంటి సంస్కారాలను బట్టి వచ్చినా, అవి కనిపించినా, ఆ ఆలోచనలు వచ్చినా, ఈ మనస్సులో విచారణ బలం వచ్చింది చూడు, ఆ విచారణ బలం ఏం చేస్తుందంటే దీనిని సరేలే, దానిని గురించి ఉదాసీనంగా ఉండేటట్లుగా చేస్తుంది. ఇది ఏది? విచారణ బలం. అందుకోసం విచారణ. ఈ విచారణ చేసి విచారణతో పాటుగా మామూలుగా శాస్త్రంలో ఏముందంటే కేవలం విచారణే చాలు. విచారణ చేతనే వాళ్ళకి ఏకాగ్రత కలిగిపోతుంది. విచారణ చేతనే ఏకాగ్రత కలగాలి. నిజంగా జ్ఞానం అనేటువంటిది శ్రవణముతోనే కలగాలి. శ్రవణంతో కలిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ విచారణ ఏంటంటే శ్రవణముతోనే నీకు మనస్సు ఒకటే దానిపైకి వచ్చేస్తే ఇంకా జపము, ధ్యానము, కర్మలు, ఉపాసనలు ఇవన్నీ ఎందుకు, అవితో పని లేదు కదా ఇంక ఇప్పుడు అనేది వస్తుంది. ఇక్కడ శుద్ధాంతఃకరణం ఎవడికి ఉంటుందో, అంటే ఆల్రెడీ వాడు ముందే ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నం చేసిన కారణము చేత వాడి మనస్సు శుద్ధమై వాటన్నింటిలోనూ పరిపక్వత చెంది ఇప్పుడు ఒకటే, పరమాత్మ ఒక్కటే, ఉన్నది ఒకటే అనేటువంటి మానసిక స్థితి వాడికి వచ్చి ఉంటుంది. అలా వచ్చిన వాడికి ఇప్పుడు విచారణ చేసి ఆ విచారణతోనే వాడికి సమాధి అనేటువంటిది సిద్ధిస్తుంది. ఇక్కడ సమాధి అంటే అలా కూర్చొని ఉండిపోతాడు అనేది కాదు. సమాధి బుద్ధి నిశ్చయం. సమాధి సమాధి, ధి అంటే బుద్ధి, సమా అంటే సమత్వ భావన. అంటే అంతటా ఉన్నటువంటిది ఏదుందో అది సమత్వముగా ఉన్నది, ఎక్కడ కానీ హెచ్చు తగ్గులనేటువంటిది లేదు, ఉన్నదే అది అనేటువంటి ఆ సమత్వ భావన అక్కడ వచ్చేస్తుంది. అజే సామ్యేతు ఏ కేచిత్ భవిష్యంతి సునిశ్చితాః తేహి లోకే మహాజ్ఞానాః. గౌడపాదాచార్య స్వాములు వారు చెప్తున్నారు, అజే సామ్యేతి ఏ కేచిత్ భవిష్యంతి సునిశ్చితాః.
తేహిలోకే మహాజ్ఞాన తచ్చలోకో న గాహతే. అజే అంటే పుట్టుక లేనటువంటిది, సామ్యేతు సామ్యమైనటువంటిది, సమత్వమైనటువంటిది, దేనిలో కానీ హెచ్చుతగ్గులనేటువంటి భేదమే లేకుండా అంతటా సర్వము ఒకటిగానే ఉన్నటువంటిది. ఏ కేచిత్ ఎవడికైతే నిశ్చితాహ నిశ్చయమైందో, అంటే ఏమి, పుట్టుక లేనటువంటిది, సమత్వంగా ఉన్నటువంటిది ఏది ఉందో అది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపమును గురించి ఎవడికైతే దృఢమైనదో అతను జ్ఞాని. అతను జ్ఞాని. ఇప్పుడు ఆ సమత్వ భావనలో ఇప్పుడు అతను నిలిచిపోతాడు. అది దృఢమవుతుంది. అలా దృఢమైనటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ అనన్య చిత్తము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ ఈ ఈ సగుణ బ్రహ్మ అనేది ఉందే, సగుణ బ్రహ్మని సర్వము ఉన్నది సగుణమే, సగుణ విశిష్ట బ్రహ్మ అని ఇతను దృఢమైపోయి ఉంటాడు. దాంట్లో వేరే వాళ్ళు వచ్చి ఎంత కలబెట్టినా, ఏ విధంగా కల్మషాలు చేసినా అతని మనస్సులో మార్పు అనేది రాదు. అలా దృఢమైపోవడం ముందే అది సమాధి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు, అంటే ఆత్మస్థితికి రాలా ఇంకా ఇతను ఈ సగుణ బ్రహ్మస్థితికి వచ్చాడు. సగుణ బ్రహ్మకే వచ్చాడు కానీ ఇంకా ఆత్మస్థితికి ఇంకా రాలా. సరే, గౌడపాదాచార్య స్వాములు చెప్పింది ఆత్మస్థితిని చెప్పాడు. నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, అజే సామ్యేత ఏ కేసిత్ భవిష్యంతి సునిశ్చితాః తేహిలోకే మహాజ్ఞానాః తచ్చలోకో నా గాహతేనది ఆత్మతత్వాన్ని గురించి చెప్పినటువంటిది. ఇది సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మకు పుట్టుక ఉన్నది, సగుణ బ్రహ్మ ప్రకటమై ఉన్నది. అందువలన ఈ సగుణ బ్రహ్మ ముందు సగుణ బ్రహ్మలో నిశ్చయం కావాలి మనస్సు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ సగుణ బ్రహ్మను విడిచిపెట్టి నేను ఆత్మస్వరూపము అనేటట్లుగా ఉండిపోతున్నారు. అది నిలవదు. ఎందుకంటే నేను ఇలా చెప్పే వాళ్ళను చాలామందిని చూస్తే ఈ మధ్యలో నేను కాకినాడకు పోయినప్పుడు కూడా వీళ్ళు వచ్చినారు కొంతమంది. వీళ్ళు వచ్చి ఆయన నేరుగా రమణాశ్రమం నుంచి వచ్చినారు. సరే, వేరే అతను ఏదో మాట్లాడుతున్నాడు. ఇతను అంటున్నాడు, రమణాశ్రమం నుంచి వచ్చిన అతను అంటున్నాడు, అతను దేనిని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకున్నాడు అని అన్నాడు. సరే, ఏదో అంటాను అనుకున్నాను. ఇప్పుడు అతను అన్నాడే, ఎవరు అతను, వేరే అతను మాట్లాడుతుంటే అతన్ని సమర్థించినాడు కదా. ఇప్పుడు ఆ సమర్థించినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తి వీళ్ళిద్దరూ టిఫన్కు పోయినారు. టిఫన్కు పోతే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, టిఫిన్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా అక్కడ, ఏయ్ డ్రా ఏమేమి ఉంది చెప్పు అని అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ఇతను అక్కడుండే అతనిలో ఈశ్వర స్వరూపాన్ని దర్శిస్తున్నాడా? చెప్పండి. ఇతను ఏమి తెలుసుకోవాలన్నో అది తెలుసుకున్నాడని ఇతను కితాబు ఇచ్చేది, మళ్ళీ ఇతను అతనికి కితాబు ఇచ్చేది. అతను రమణాశ్రమం నుంచి నేరుగా వచ్చినాడు కదా, అతను ఏదో పెద్ద తెలిసిన వాడి మాదిరి ఏది తెలుసుకోవాలనో అది తెలుసుకోవాలి మనం అని అంటూ పోతున్నాడు. ఓహో, ఇది వీళ్ళతో మాట్లాడాలంటే కొద్దిగా జంక్ అని అనిపించింది నాకు.
మళ్ళీ ఇతను ఏం చేశాడంటే స్వామీజీ దగ్గరికి పోతా అంటే వేరే వాళ్ళకు అస్సలు ఆ విషయం కూడా చెప్పకుండా వాళ్ళని గురించి విడిచిపెట్టి వాళ్ళనంతా ఎందుకు పిలుస్తావు గమనరా అని చెప్పి వేరే వాళ్ళని పిలుచుకొని పోతా ఉన్నాడు. అరే ఒక రూములో ఉన్నారు, ఒక రూములో నలుగురు ఉన్నారు ఒకే ప్రదేశంలో. ఆ నలుగురు ఫ్రెండ్స్గా టీ తాగేదానికి కూడా పోతారు. టీ తాగేదానికి పోయినప్పుడు వీళ్ళిద్దరు మాత్రం పోతారు, ఆయన మిగతా ఇద్దరికి విషయం కూడా చెప్పకుండా పోతున్నారు వీళ్ళు. అంటే మనస్సులో కల్మషాలు ఉన్నాయో లేదా ఇంకక్కడ? ఈ కల్మషాలు ఉండేటువంటి వాళ్ళు దేన్ని తెలుసుకుంటే దాన్ని తెలుసుకున్నారని వీళ్ళంతటి వీళ్ళు అనుకుంటే ఎక్కడుంది? అందుకని ముందు ఈ సగుణ బ్రహ్మలో ముందు దృఢం కావాలి. సగుణ బ్రహ్మలో దృఢమైన వాడికి నిర్గుణ బ్రహ్మస్థితి అనేటువంటిది చాలా సులభమవుతుంది. అది విషయం. సరే, అది ఇక్కడ అట్లా ఎవడైతే సగుణ బ్రహ్మలో దృఢమై ఉందో, సగుణ బ్రహ్మయందు దృఢమై ఉన్నటువంటి అతని యొక్క యోగక్షేమములను నేను వహిస్తాను అన్నాడు భగవంతుడు. యోగక్షేమములు నేను వహిస్తాను అంటే అతనికి కావాల్సిన సౌకర్యములు ఏమున్నాయో అవన్నీ కూడా నేను చూసుకుంటాను అనేది ఒక అర్థం. నిజంగా ఈశ్వరుడు అతనికి కావాల్సిన సౌకర్యాలు ఏమో అతను ఈశ్వరుడు చూసే పని ఉంటుంది. ఎందుకంటే అతని ప్రారబ్ధానుసారంగా అతనికి నడుస్తూ ఉంటుంది. ఆ శరీరానికి ప్రారబ్ధాన్ని అనుసరించి శరీరం నడుస్తుందే కానీ ఈశ్వరుడు నడిపించుట అనేది ఏమీ కాదు. ఇంకా అక్కడ అతని ప్రారబ్ధమును అనుసరించి అతనికి ఏవేవి జరుగుతున్నాయో ఆ జరుగుతూ ఉండేటువంటి వాటిని ఇతను చూస్తూ నాకు ఎట్లా ఉందే ఇంకొక రకంగా జరగాలి అనేటువంటి భావన లేకుండా మనస్సు నిశ్చలముగా ఉండగలిగేటువంటి స్థితి ఆ ఈశ్వర భావనతో వస్తుంది. ఈశ్వర భావనతో వస్తుంది. అర్థమైందా ఈ పాయింట్ ఏమైనా మీకు? ఇప్పుడు ప్రారంధంలో మనకు అనుభవించేటువంటిది ఒకటి లేదండి అనుకుందాం. ఇప్పుడు టయానికి భోజనం రావాలి, భోజనం రాలా. నెక్స్ట్ చలి ఎక్కువగా ఉంది. చలి ఎక్కువగా ఉండేటప్పుడు ఇతనికి ఆ వేడిగా ఉండేటట్లుగా ఉండేటువంటి సౌకర్యాలు కలగల అనుకుందాం. ఇప్పుడు నాకు టయానికి భోజనం రాలేదు, ఈ చలిగా ఉంది, చలికి సంబంధించి నాకు వేడిగా ఉండేదానికి అవకాశాలు లేవు, ఏం చేయాలబ్బా అని దానికి కృంగిపోడు. అంటే వీటికి కృంగిపోడు. మరి ఏమవుతాడు అంటే ప్రారంధాన్ని అనుసరించి అవి వస్తున్నాయి. ఈశ్వరుడు మరి చూసుకుంటానని యోగక్షేమాలు చూస్తానని చెప్పాడు కదా అని అంటే ఈశ్వరుని యొక్క భావన ఇప్పుడు ఏమవుతుందంటే ఓహో ఈ ప్రారంధంలో ఇలా జరగాలని ఉందా, ఈ ప్రారంధంలో దీనికి ఇలా జరగాలని ఉంది కాబట్టి ఇలా జరుగుతూ ఉంది. సరే జరగని, ఇంకా ఈశ్వరుడు ఎలా జరిపిస్తాడో చూద్దాం అనేటువంటి మానసిక పరిస్థితి వస్తుంది. అక్కడ నాకు ఇలా జరగాలి అని కోరుకోడు, నాకు ఇలా జరగాలని కోరుకోడు. ఓహో ప్రారంధంలో ఇలా ఉందా, ఇలా జరుగుతూ ఉందా, జరగని అనేటువంటి మానసిక స్థిరత్వం అనేది వస్తుంది. అదే ఈ ఈశ్వర భావన కనుక లేకపోతే నాకెందుకు ఇంకా మీరు భోజనం ఏర్పాటు చేయలేదు, ఇంత సల్లో ఏ విధంగా ఉండేది, దీనికి కావాల్సిన సౌకర్యాలని నేను కల్పించుకోవాలి, ఎట్లా ఉండదు చూడు ఇప్పుడు ఈ వాతావరణం అని ఇతను దానికి రియాక్ట్ అయిపోయి ఏమేమో ఇదైపోతుంటాడు. కాబట్టి ఈ ఈశ్వర భావన ఏం చేస్తుందంటే అంత స్థిమితమును ప్రసాదిస్తుంది. చూడండి ఎట్లా ఉంటుంది అది. కాబట్టి అది యోగక్షేమం అని చెప్పడం జరుగుతుంది. సరే, దీంట్లో ఇప్పుడు ఒక పూర్వపక్షం అంటే ఒక అతను అడుగుతున్నాడు, ఏమప్పా ఇతర భక్తుల యొక్క యోగక్షేమాలను కూడా భగవానుడే వహించును కదా. ఇప్పుడు ఇక్కడ అనన్యమైనటువంటి
చిత్తముతో ప్రార్థించేటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలనే భగవంతుడు చూస్తాడని నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అనన్య చిత్తం ఉండదు వాళ్ళకి. అనన్య చిత్తం లేకుండా అతని ఇష్టమైనటువంటి దైవాన్ని పట్టుకొని ఆ దైవాన్ని ప్రార్థిస్తుంటాడు. ఒక అతనికి ఏమో శివుడు అంటే ఇష్టము, ఇంకొక అతనికి రాముడు అంటే ఇష్టము, ఇంకొక అతనికి అయ్యప్ప అంటే ఇష్టం. ఇట్లా రకరకాలుగా పట్టుకొని వాళ్ళు పూజిస్తున్నారు. అప్పుడు వాళ్ళందరి యొక్క క్షేమాలను చూసేటువంటి వాడు, యోగక్షేమాలు చూసేవాడు కూడా భగవంతుడే కదా. ఇతనికి వాళ్ళకు చూసేటువంటిది భగవంతుడు ఏమైనా వ్యత్యాసంగా ఏమైనా చూస్తాడా అనేటువంటి ప్రశ్నను ఇక్కడ అడుగుతున్నారు. అసలు మిగతా స్వాములు కూడా అనుకోకుండా భక్తి కానీ ఇది లేకుండా ఉండే వాళ్ళకి కూడా చూస్తాడు, వాళ్ళకు కూడా చూస్తాడు కదా. మరి వాళ్ళందరికీ చూసేటప్పుడు ఇతనికి మాత్రం ఏం స్పెషల్ ఏంటి అనేటువంటి ప్రశ్నను అక్కడ లేవనెత్తారు మధ్యలో. దానికి అవును, దానికి చెప్తున్నారు యథార్థమే. వాళ్ళందరినీ చూసేది కూడా భగవంతుడే, వాళ్ళందరినీ చూసేది కూడా భగవంతుడే. కానీ అయితే ఈ తేడా ఉంది. ఏమి తేడా ఉందంటే ఇతర భక్తులు ఎవరైతే గలరో వారు తమ ప్రయోజనము కొరకు తాము కూడా యోగక్షేమమును కోరి ప్రయత్నించెదరు. కానీ అభేదమును దర్శించువారైతే తమ కొరకై యోగక్షేమమును గురించి చేష్ట చేయరు. ఇప్పుడు చెప్పినాను చూడండి, నేను ఏం చెప్పాము. ఇప్పుడు ఇతర భక్తులు అంటే వేరే దేవతలను ప్రార్థించే భక్తులు, అంటే ఈశ్వరుని గురించి వివేక జ్ఞానము లేదు. ఈశ్వరుని గురించినటువంటి వివేక జ్ఞానము లేనటువంటి వాళ్ళు ఆ ఈశ్వరుని ప్రార్థించి వీళ్ళు ఎలా ప్రార్థిస్తారంటే, నాకు ఖచ్చితంగా ఇది కావాలి, అది నువ్వు నాకు ఇవ్వాలి అంటే వేరే వాళ్లకు ఉన్నా లేకపోయినా దాని గురించి పట్టించుకోరు. వీడిని గురించి మాత్రమే ప్రార్థిస్తారు, వీడి గురించి మాత్రమే కావాలనేటట్లుగా చూస్తారు. తర్వాత వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే తమ ప్రయోజనము కొరకు తాము కూడా యోగక్షేమమును కోరి ప్రయత్నించదు. తాము కూడా యోగక్షేమమును కోరి అంటే ఇప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు అనుకో, ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కదా, ఏదో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నాడు కదా, ఆ దేవుడు నాకు కావాల్సిందాన్ని చూస్తాడు అని ఉండడు. వీడు కూడా ప్రయత్నం చేస్తాడు. వీడు కూడా అదేం చేస్తాడు, వీడికి ఏది కావాలనుకుంటున్నాడో దానిని పొందేదానికి వీడే ప్రయత్నం చేస్తాడు. పైగా దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసి వీడు కూడా దాంట్లో పాలు పంచుకున్నాడు. ఇప్పుడు చలి ఉందని అన్నాం. చలి ఉందినంటే ఈ చలి కోసం పరమాత్మ నువ్వే అనుగ్రహించు, ఏం చేస్తావు చెయ్యి అని ప్రార్థిస్తే అదొక రకం. ఇంకా ఆహారం ఇంకా రాలేదు, ఆహారం ఎట్లా స్వామి మీరు అనుగ్రహిస్తే ఏదో జరుగుతుంది అని అనుకోవాలి. వీడు అంటాడు, అయ్యప్ప నాకు ఆహారం దొరకలేదు ఎట్లా అని అంటాడు. అన్ని వాడు ఏం చేస్తాడంటే వీడు వెతకడం ప్రారంభిస్తాడు. దేన్ని? ఆహారాన్ని వెతుకుతాడు. ఇప్పుడు అయ్యప్ప పైన భారం వేశాడా లేదా వీడు వెతుకుతున్నాడా? రెండూ ఉన్నాయి. అయ్యప్ప పైన భారం వేశాడు, వీడు కూడా వెతుకుతున్నాడు. అంటే రెండూ ఉన్నాయి ఇక్కడ. కానీ అనన్య భక్తుడు ఉన్నాడే, అనన్య భక్తుడు అట్లా ఉండడు. అనన్య భక్తుడు ఎలా ఉంటాడు? నా ప్రారంధం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది, ఈశ్వరుడు ఎలా నడిపిస్తే అలా జరుగుతుంది, అంతే. తన ప్రయత్నం ఉండదు ఇక్కడ. అర్థమవుతుందా ఇక్కడ? అది ఇక్కడ తేడా. కానీ అభేదమును దర్శించువారైతే తమ కొరకై యోగక్షేమం గురించి చేష్ట చేయరు. ఎలయనగా వారు తాము జీవించాలని కానీ
మరణించాలని కానీ కోరికను కలిగి ఉండరు. చూడండి ఎట్లాంటి మాట చెప్తున్నారు. ఎందుకంటే ఈశ్వర భావన అనేది ఎప్పుడైతే ఇతనికి బాగా అవగాహన అయినదో, ఈశ్వర భావన ఎప్పుడైతే ఈ మనస్సుకు దృఢమైనదో అప్పుడేమవుతుందంటే జరగాల్సింది జరుగుతుంది. శరీరం అనేది ఎందుకు వచ్చింది? శరీరం ప్రారంధాన్ని అనుసరించి వచ్చింది, కానీ నేను శరీరమా? చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇతనికి. నేను శరీరం కాదు. ఈ శరీరాన్ని ప్రారంధాన్ని అనుసరించి ఈశ్వరుడు ఇచ్చి దీంతో నడిపిస్తున్నాడు. ఈ శరీరం ఉండాలని కానీ, ఈ శరీరం పోవాలని కానీ, పోతే నష్టమని కానీ, ఉంటే లాభమని కానీ అతనికి లేదు. ఎవరికి? అనన్యమైనటువంటి చింతన కలిగిన వాడికి ఇది గుర్తు. శ్లోకాన్ని చెప్పేస్తారు, అనన్యా చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యమని చెప్పేసి అంతా యోగక్షేమం అంతా ఈశ్వరుడే అని అంటారు. వీళ్ళ ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ ప్రశ్నలు కూడా అడిగేవాళ్ళు ఎట్లా అడుగుతారంటే, అంతా ఈశ్వరుడే కదా చేపిస్తున్నాడు, అంతా ఈశ్వరుడే చేయించేటప్పుడు నా ప్రారంధాన్ని అనుసరించి ఇది జరుగుతూ ఉందని నేను ఉండవచ్చు కదా, ఇప్పుడు నేను ప్రయత్నం చెయ్యాలన్నా వద్దా? ఇట్లా అంటున్నాడంటే ఈ మనస్సు ఆ స్థితికి పొందినదా? మనస్సు ఆ స్థితికి పొందితే ఈ ప్రశ్న వస్తుందా? ఈ ప్రశ్న రాదు. ఈ ప్రశ్న అంటే మనస్సు ఆ పరిపక్వ స్థాయికి రాలేదు అని గుర్తించి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మనస్సు ఆ పరిపక్వ స్థాయికి రాలేదు కాబట్టి నేను ఆ పరిపక్వ స్థాయికి వచ్చేటంత వరకు ఇంకా నేను భగవతత్వాన్ని బాగా విచారణ చెయ్యాలి. కేవలం విచారణ చేతనే ఇది దృఢపడదు. ఎందుకంటే నా మనసులో సంస్కారముల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఆ సంస్కారములను అణిచేదానికి జపము, ధ్యానము, దానికి సంబంధించిన ఉపాసన ఇవి చేయాల్సి ఉంటుంది. వీటి సహకారంతో విచారణ బలముతో మళ్ళీ విచారణ కూడా తోడు కావాలా. చూడండి, ఇవన్నీ తోడైతేనే నీకు అక్కడ దృఢమవుతుంది. శ్రవణం చేసేసినంత మాత్రాన అక్కడ దృఢమవుతుందనేది లేదండి. శ్రవణం చేసేసినంత మాత్రాన దృఢం కాదు. శ్రవణం చేస్తే మనస్సుకు తెలుస్తుంది. అదే అంతఃకరణ శుద్ధి పరిపక్వం కలిగినటువంటి వాడికి ఒక్కసారి శ్రవణం చేస్తే చాలు, ఆ ఒక్కసారికే అతనికి దృఢమైపోతుంది. ఒక్కసారికే దృఢమైపోతుంది పరిపక్వత కలిగిన వాడికి. ఇది మలయాళ స్వాముల వారి యొక్క సిద్ధాంతం. ఏమిటి? నువ్వు ముందు నీ మనస్సును పరిశుద్ధం వైపు తీసుకురా. తరువాత నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా పెట్టుకున్నావో వెంటనే నువ్వు శ్రవణం చేసిన వెంటనే నీకు దృఢమైపోతుంది. ఇది మలయాళ స్వామి వారి యొక్క సిద్ధాంతం. అంటే ఆచరణకు ప్రాధాన్యం. తత్వవిధానంద స్వాముల వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే, శంకరాచార్య స్వాముల వారి యొక్క దీని ప్రకారం కూడా అక్కడ కేవలము శ్రవణము చేతనే దృఢమైపోతుంది. కేవలం శ్రవణమే, కేవలం శ్రవణము చేతనే తెలుసుకోవడం. ఇక్కడ వచ్చే ఒక సమస్య చెప్తాను వినండి. ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతా ఒకటి, మీరందరూ ఆత్మస్వరూపులు అవునా కాదా? మీ అంతటి మీరు చెప్పండి, నేను ఆత్మస్వరూపుని అవునా కాదా? అందరూ ఆత్మస్వరూపులు. నీ అంతటి నువ్వు చెప్పు. నేను ఆత్మస్వరూపుడు. అలాగే అందరూ ఎవరికి వాళ్ళు నేను ఆత్మస్వరూపుణ్ణి కదా. నేను ఆత్మస్వరూపుణ్ణి అయినప్పుడు, ఆత్మస్వరూప భావనలో ఉండాలి కదా.
ఉండాలి. ఉన్నారా? లేదు. శారీర భావనలో, మనస్సు భావనలో, మనస్సుకు ఇష్టం వచ్చినటువంటి విషయాలపై పోతున్నారు. మీరు ఆత్మస్వరూపం కదా, మీరు ఆత్మస్వరూపం మీకు తెలుసు కదా. మీరు ఆత్మస్వరూపం అని మీకు తెలిసినప్పుడు ఆత్మస్వరూపులుగా ఉండిపోవాలి కదా. ఏ విషయాలను అసలు దేనితోనూ నువ్వు సాక్షివి కదా, నువ్వు సాక్షిగా కదా ఉండాలా. ఏమండి? సాక్షివి కదా, నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నావు. శరీరముతో మనస్సుతో జరిగేటువంటి విషయాలన్నింటికీ నేను సాక్షిని. వదాసీనం అసక్తం తేషు కర్మసు. భగవంతుడు చెప్పాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా నేను కౌంతేయ జగత్ విపరివర్తతే. నేను దీన్ని ఈ సకల సృష్టిని సృష్టించింది నేనే. అయినా నేను ఎట్లా సృష్టించినాను? వదాసీనం అసక్తం తేషు కర్మసు. ఈ కర్మ, ఇంత కర్మ చేసి కూడా ఆ కర్మకు నాకు ఏమీ సంబంధం లేదు అని ఉన్నాను చెప్పాడు భగవంతుడు. మరి మనం చేస్తూ ఉండే పనికి, అంటే ఈ శరీరముతో జరుగుతూ ఉండేటువంటి దానికి, దానిలో మునిగిపోవచ్చున్నామా లేదా? అంటే నువ్వు సాక్షిగా లేవు. సాక్షిగా లేవని అంటే ఇప్పుడు ఏంటి అర్థము? నీకు అది దృఢం కాలేదు, మనస్సు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అని అర్థం. అంటే ఇప్పుడు ఏం చేయాలా? మనస్సు యొక్క ప్రభావాన్ని ఏం చేయాలా? మనస్సు యొక్క ప్రభావాన్ని అది తొలగించాలా. మనస్సు యొక్క ప్రభావం తొలుగుతుందా? దాంట్లో సంస్కారాలు ఉన్నాయి. అంత సులభంగా పోమ్మా అని సాగనంపితే పోతుందా? అది పోదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే దానిని సంస్కరించేదానికి ఎన్ని మార్గములు తీసుకోవాలో అన్ని మార్గములు తీసుకోవాలి. జపం, ధ్యానం, విచారణ, తర్వాత శాస్త్ర అధ్యయనం, తర్వాత దీనికి సంబంధించి ఎవరితోనైనా సరే చర్చించినప్పుడు కూడా ఆ విషయాలే మాట్లాడడం. తర్వాత ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళినప్పుడు ప్రాపంచిక భావాలనేటువంటివి ఎవడైతే దాంట్లో తీసుకొస్తుంటాడో అక్కడి నుంచి వీడు దూరమైపోవడం. ఎందుకంటే ప్రపంచంలోకి వాళ్ళు వీళ్ళు లాగుతున్నారు అని అనుకున్న వెంటనే మనం అక్కడి నుంచి దూరం అయిపోవడం. లేకంటే అక్కడ ప్రాపంచిక విషయాలను చూడకుండా ఈశ్వర భావనతో చూచుట, అక్కడ సాక్షిగా ఉండుట అనేటువంటిది అక్కడ కూడా తను అభ్యాసం చేయుట. వీడు ఎప్పుడైనా సరే ఈ ఈశ్వర భావనతోనే ప్రతిదీ చూచుట, ప్రతిదీ వ్యవహారం అంతా రావాలి. ఇప్పుడు ఇలా చేస్తూ దానికి అలా చేసేటువంటి ఆ మానసిక పరిపక్వత రావడం కొరకు శాస్త్ర విచారణ, తర్వాత అధ్యయనం అంటే గ్రంథములు చదువుట. ఏ గ్రంథములు? శంకరాచార్య స్వాముల వారు రాసిన గ్రంథములు చదువుట. శంకరాచార్య స్వాముల వారు రాసినటువంటి గ్రంథాలు మనకు అర్థం కావు కాబట్టి దానినే కరెక్ట్గా తెలుగులో స్పష్టంగా చెప్పినటువంటి గ్రంథములను చదువుట. నేను మాండుక్యోపనిషత్తు స్వామీజీ చెప్తుండేటువంటి రికార్డింగ్ పెట్టుకొని వింటూ మాండుక్య కారికలకు సంబంధించి దాన్ని తెలుగులో అనువాదము అంటే శంకర భాష్యానికే ఆయన అవధూత వాళ్ళది ఒక పీఠం, దత్తపీఠం ఒకటి ఉన్నది. ఆ దత్తపీఠాధిపతులు వాళ్ళు రాసినటువంటి బుక్ నా దగ్గర ఉంటే దాన్ని పెట్టుకొని నేను వింటున్నాను. సరే, నాకు ఏదో డౌట్ వచ్చి స్వామీజీకి నేను ఫోన్ చేసి అడిగాను, మీరు శ్రవణం చేస్తున్నారు కదా, శ్రవణం చేసేటప్పుడు బుక్ మంది పెట్టుకొని చూస్తున్నారా అని అడిగారు. నేను చెప్పాను, స్వామి ఈ విధంగా దత్తపీఠం వాళ్ళది బుక్ ఉన్నది స్వామీజీ, నేను దాన్ని చూస్తున్నాను, దాన్ని పెట్టుకొని చూస్తున్నాను నేనంటే స్వామీజీ ఏమన్నారంటే, మీరేం చేస్తారంటే ముందు మాండుక్య కారికలు మనం చెప్పిండే బుక్కును సంపాదించి ఆ బుక్కును పెట్టుకుని దాన్ని రెఫర్ చేస్తూ నేను చెప్పినటువంటి దాన్ని శ్రవణం చేయనన్నారు. సరే, స్వామీజీ రాసినటువంటి అంటే తెలుగులో అనువాదం చేసినటువంటి బుక్కును సంపాదించి
తర్వాత ఈ దత్తపీఠం వాళ్ళు రాసినటువంటి తెలుగులో అనువాదం ఉండేదాన్ని పెట్టుకుని శంకర భాష్యానికి రెండింటికి టాలీ చేస్తే ఓయమ్మ ఎంతో వ్యత్యాసం ఉంది, ఎంతో వ్యత్యాసం. అంటే ఆ వాక్యానికి సంబంధించి ఏ అర్థం ఉంటుందో దాన్ని ఇంకొక భావంతో రాసేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం చదివామనుకోండి, మనకు ఆ భావన వేరే భావన లేకపోతుంది. అందుకని ఉన్న భావనను స్పష్టంగా తెలియజేసేటువంటి వాళ్ళు చెప్పారు అంటే రాసిన గ్రంథాలను పట్టుకోవాలి. అలా పట్టుకుని దాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. సరే, ఇప్పుడు ఇలా దాన్ని అధ్యయనం చేస్తూ అంటే మన ప్రయత్నం కూడా శాస్త్రాన్ని పట్టుకొని మనం కూడా కొద్దిగా అధ్యయనం చేయాలా, మన ప్రయత్నం చేయాలా. మీరు శ్రవణం చేసిన దానికంటే మీ స్వతహాగా చదివి మీ స్వతహాగా మనస్సుకు కొద్దిగా అర్థం చేసుకుంటారే అది బాగా పడుతుంది. మీ స్వతహాగా అర్థం చేసుకోవాలా. అంటే ఒక గ్రంథాన్ని తీసి ఆ గ్రంథములో ఆచార్యులు వారు రాసినటువంటి దాన్ని తెలుగులో రాసింటారు స్వామీజీనే, దాన్ని చదివి మనకు సంస్కృతం వస్తే పర్లేదు, సంస్కృతం రానప్పుడు ఏం చేయాలా, తెలుగులో రాశారు కదా స్వామీజీ, దాన్ని చదివి దానిని మనం ఆలోచన చేసి దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే శ్రవణం చేసింది నీకు కొద్దిగా సహకరిస్తుంది. నువ్వు చదువుతావే, నువ్వు చదివినది నీకు బుద్ధిలోకి ఎక్కుతుంది, కానీ దాంట్లో డౌట్స్ రావాల. ఇది నేను చదివితే ఇట్లా నాకు అర్థమవుతుంది, మరి దీనికి అర్థం స్వామీజీ ఎలా చెప్పాడు అని అప్పుడు మనం కావాల్సి అంటే స్వామీజీ చెప్పిన దాన్ని మళ్ళీ వినాలి. అలా వింటే అప్పుడేమవుతుందంటే మన మనస్సు స్వామీజీ చెప్పిన మార్గములోకి మరలుతుంది. అప్పుడు మన మనస్సును మనం గుర్తించగలుగుతున్నామన్నమాట. అంటే మన మనస్సు ఏ స్థాయిలో ఉంది, ఈ స్థాయిలో ఉండేటువంటి మనస్సు ఈ మార్గంలో కరెక్ట్ మార్గంలో పోతున్నానా లేదా అని తెలుస్తుంది అప్పుడు అక్కడ. తర్వాత ఈ శాస్త్రంను చదివినప్పుడు మన మనస్సు కూడా ఒక సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే గుర్తించే సామర్థ్యం మనకు ఉంటుంది. ఇది ధర్మమా అధర్మమా, ఎట్లా చేయాలన్నా ఇట్లా చేయకూడదు అనేటువంటి యోగ్యత మనకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ చెప్పున్నారో బయట వేరే వాళ్ళు ఏదో చెప్తున్నారో దానిని విని కొన్ని మనకు సమంజసం అనిపిస్తాయి, కొన్ని సమంజసం అని అనిపించవు. అప్పుడు శాస్త్రాన్ని చదివితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కరెక్ట్గా తెలిసిన తర్వాత ఇది ఇట్లాగే కాబట్టి ఇది కరెక్ట్ అనే నిశ్చయానికి మనం రావాల్సి వస్తుంది. కేవలం వేరే వాళ్ళు చెప్పినటువంటి దానిపైననే దృఢపడితే మన బుద్ధి అంత పరిపక్వతకు రాదు. ఆ శ్రవణము వినాలి, తర్వాత మనం శాస్త్రాన్ని కూడా అధ్యయనం చెయ్యాలి, తర్వాత మళ్ళీ మనతో ఉన్నటువంటి వాళ్ళతో దీనిపైన చర్చించుకోవాలి. తరువాత మళ్ళీ ఏమైనా సందేహాలు ఉంటే గురువుని అడిగి ఆ సందేహాన్ని ఇట్లనా అట్లనా అనేటువంటి నిర్ణయంలో మనం వచ్చి అప్పుడు అడిగి దాన్ని ఆ సందేహ నివారణ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే అప్పుడు అది దృఢమవుతుంది. అంతేగాని కేవలం నేను వింటే నాకు సరిపోతుంది అని అనుకుంటే, లేకపోతే పలానా ఆయన చెప్పాడు ఆయన చెప్పింది కరెక్ట్ అని అనుకుంటే అక్కడే మనం ఏమవుతామంటే పతనమయ్యేదానికి అవకాశములు ఎక్కువ ఉన్నవి. కాబట్టి వాటన్నింటినీ దూరంగా పెట్టి ఈ విధంగా ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ ఈ అనన్యమైనటువంటి చిత్తం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఈ శరీరం ఉండాలని కానీ ఈ శరీరం పోవాలని కానీ ఏమి కోరుకోరు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఎందుకంటే అది కాదు నేను అది కాదు అనే స్థితికి వీళ్ళు అనన్య చిత్తం వలన వచ్చేసినారు. ఆ స్థితికి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు ఇప్పుడు ఈశ్వరుడు భరిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. కావున భగవానుడే వారి యోగక్షేమమును వహించుననేది విశేషం. అది వాళ్లకు అంటే ఈ అనన్య చిత్తం కలిగిన వాడికి అనన్య చిత్తము లేని వాడికి ఉండేటువంటి తేడా ఇది అని ఇక్కడ మనకు ఈ శ్లోకంలో భగవానుడు చెప్పడం జరిగినది.
తర్వాత 23వ శ్లోకం. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఇంతకుముందు అడిగినటువంటి ఆ పూర్వపక్షి యొక్క ప్రశ్నే దానికి సమాధానంగా మళ్ళీ ఈ శ్లోకం వస్తుంది. ఏపి అన్యదేవతా భక్తా. ఇప్పుడు ఈశ్వరుడు, విష్ణువు, అమ్మవారు, అయ్యప్ప, సాయిబాబా, ఇప్పుడు ఇవన్నీ ట్రెండ్. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ విష్ణు భక్తులు విష్ణువే దేవుడు అని అంటారు. శివభక్తులు శివుడే దేవుడు. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే అయ్యప్ప భక్తులు ఏమంటున్నారంటే విష్ణువు శివుడు ఇద్దరు కలిసి ఉన్నారు అయ్యప్పలో, కాబట్టి అయ్యప్ప వాళ్ళిద్దరి యొక్క స్వరూపం, కాబట్టి అయ్యప్ప గొప్ప. వీళ్ళ యొక్క లాజిక్ చూడండి ఎట్లా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ విష్ణువుని వేరుగా, శివుణ్ణి వేరుగా, అమ్మవారిని వేరుగా, నవగ్రహాలు వేరుగా, ఇట్లా రాముడు వేరుగా, కృష్ణుడు ఇట్లా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్కొక్కరిని ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఆ దేవుని సామర్థ్యం వేరే, ఈ దేవుని సామర్థ్యం వేరే, ఇట్లా చూస్తూ ఉన్నాడు వీడు. అంటే వీడి బుద్ధిలో ఆ దేవుడు వేరే, ఈ దేవుడు వేరే అనే భావన ఉన్నప్పుడు దేవుని యందే వేరే వేరే భావనను వీడు చూస్తూ ఉంటే వీడికి ఆత్మస్వరూపం ఏకమనేటువంటి భావన ఎట్లా కలుగుతుంది? అక్కడ కలిగే అవకాశమే లేదు. వీడికి వివేక జ్ఞానము లేదు అనేది అర్థం అన్నమాట. ఎందుకంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపో నశోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాన్ని, ఆత్మస్వరూపాన్ని శస్త్రముల చేత ఖండించడానికి వీలు కాదు. అగ్ని చేత ఆత్మస్వరూపాన్ని కాల్చడానికి వీలు కాదు. నీటి చేత ఆత్మస్వరూపాన్ని తడపడానికి వీలు కాదు. గాలి చేత ఆత్మస్వరూపాన్ని ఆర్పుటకు వీలు కాదు. చూడండి, ఇట్లా మనకు భగవద్గీతలోనే చెప్తూ ఉంది. తర్వాత అజో నిత్య శాశ్వతోయం అని చెప్తుంది. అజహ అది పుట్టనే లేదు, నిత్యమైనటువంటిది అని చెప్తూ ఉంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? ఈ దేవుడు వేరే, ఆ దేవుడు వేరే, ఇంకొక దేవుడు వేరే, ఈయనకు ఈ సామర్థ్యం, ఆయనకు ఆ సామర్థ్యం, ఇంకోనికి ఇంకో సామర్థ్యం అని అంటున్నారు. ఎట్లా కుదురుతుంది అది? పైగా ఇంకా ఏం చెప్తారంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, రాముని భార్య శివుని భార్య ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు రాముడు శివుడు ఒకటైతే ఈ భార్యలు కూడా ఒకటే కదా అనేటట్లుగా మాట్లాడతారు వీళ్ళు. దీన్ని చూడండి ఎట్లాంటి దీన్ని తీసుకొచ్చేస్తున్నారు. రాముడు శివుడు ఒకటే అనుకుంటే ఇప్పుడు రాముని భార్య ఏమో సీత, శివుని భార్య ఏమో పార్వతి, ఇక్కడ ఎట్లా సరిపోతుంది అని మాట్లాడతారు వీళ్ళు. పిచ్చోడా, మాట్లాడుతూ ఉండేది ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? శరీరాల గురించి మాట్లాడుతున్నామా? ఆత్మల గురించి మాట్లాడుతున్నామా? ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆత్మస్వరూపం ఏకం, ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉంటే వీడొచ్చి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? శరీరాలను పట్టుకొని మాట్లాడుతున్నాడు. వేరువేరుగా ఉంటే శరీరాలు వేరుగా ఉన్నాయి కానీ ఆత్మస్వరూపం వేరుగా ఉందా? ఈ 40 వాట్స్ బల్బ్ ఒకటి ఉంది, 60 వాట్స్ బల్బ్ ఒకటి ఉంది,
100 వాట్స్ బల్బ్ ఒకటి ఉంది, 200 వాట్స్ బల్బ్ ఒకటి ఉంది, 0 క్యాండిల్ బల్బ్ ఒకటి ఉంది. ఏమండి, ఇప్పుడు దీనిలో ఉండేటువంటి కరెంటు ఒకట, లేకపోతే ఈ వాట్స్ బల్బులను బట్టి కరెంటు వేరుగా ఉందా? కరెంటు ఒకటిగా ఉంది. ఆడుండే వాట్స్ దాని కెపాసిటీ తక్కువ. అంటే అది బాడీ కెపాసిటీ. ఆ బాడీ కెపాసిటీని బట్టి ఆ కరెంట్ అనేటువంటిది దాంట్లో ప్రకటమవుతూ ఉంది. అరే, బాడీ కెపాసిటీని బట్టి వెనకాల ఉండే కరెంటు ఒకటే అయినా కూడా ఆ కెపాసిటీని బట్టి అది ప్రకటమవుతుందయా అనేది మనం చెప్తూ ఉంటే, వీడేమంటున్నాడు, ఈ బాడీ ఇంతది కాబట్టి ఈడుండే కరెంట్ ఇంత చిన్నది, ఆడుండే కరెంట్ ఇంత ఎక్కువ, ఈడుండే కరెంట్ ఇంత ఎక్కువ. ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి, వీళ్ళని ఏమనాలా? అందుకే ఇట్లాంటి వాళ్ళకు కొద్దిగా దూరంగా ఉండి మన పనులు మనం చూసుకోవాలి, మన బుద్ధిని మనం సంస్కరింప చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే అన్యదేవత భక్తా, అంటే ఈశ్వర భావన దృఢపడనటువంటి భక్తులు ఎవరున్నారో వాళ్ళు యజంతే శ్రద్ధయాన్వితా. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా ఏమి సామాన్యులు కాదు, వాళ్ళు శ్రద్ధతో ఆ దేవతారాధన చేస్తారు, శ్రద్ధతో చేస్తారు. ఆ దేవత కోసము వీళ్ళు ఎంత కష్టమైనా పడతారు, ఎంత కష్టమైనా పడతారు. ఇప్పుడు చూడండి, చలికాలం చన్నీటి స్నానం చేస్తారు, ఆ చల్లోనే పోతారు, ఆ చల్లోనే పోయి అక్కడ దేవునికి పూజలు ఎక్కువ చేస్తుంటారు. తర్వాత భిక్ష చేయాలి, భిక్ష చేసుకుంటారు. తర్వాత చాప పైన పడుకోవాలి. తర్వాత ఈ చలికి దీనికి వేరేటివన్నీ కప్పుకొని అదంతా చేసే పరిస్థితి లేదు, భోగాలు అనుభవించకూడదు. వీటన్నింటికి దూరంగా ఉంటూ వీళ్ళు వ్యవహారాలు చేస్తుంటారు. ఇవన్నీ ఇప్పుడు కష్టపడుంటాయే కదా. ఇటువంటివన్నీ కష్టానికైనా సరే సహించి వాళ్ళు శ్రద్ధతో ఆ భగవంతుణ్ణి ఆరూపంగా వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, తేపి వాళ్ళు ఆ దేవతను ప్రార్థిస్తున్నప్పటికీ వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తున్నారు తెలిసిన? మామేవ కౌంతేయ. ఏ కౌంతేయ, వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తున్నారు తెలిసిన? వాళ్ళు వేరే దేవతను ప్రార్థిస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నిజంగా ప్రార్థిస్తారనేది వాళ్ళు ఎవరినే? ఆ దేవతా రూపంగా నన్నే ప్రార్థిస్తున్నారు. వాళ్ళ బుద్ధికి పరిపక్వత లేదు. బుద్ధికి పరిపక్వత లేకపోయిన కారణము చేత వాళ్ళు అంత మాత్రమే ఆ దేవుణ్ణే చూస్తున్నారు, అక్కడ అంత మాత్రమే చూస్తున్నారు. అక్కడ ఉన్నది కూడా నేనే, అక్కడ ఆరూపంగా ఉండేది నేనే. వీళ్ళకి అది తెలియట్లేదు, వీళ్ళకి ఆ వివేక జ్ఞానము లేదు. కాబట్టి వీళ్ళేం చేస్తున్నారంటే ఈ దేవుడు అని వాళ్ళు అనుకొని ప్రార్థిస్తున్నారు, కానీ నిజంగా ఆ రూపంగా ఉండేది కూడా నేనే అని భగవంతుడు చెప్పి యజంతి అవిధిపూర్వకం. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన, వాళ్ళు చేస్తున్నటువంటి పూజ, వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలన్నీ ఎటువంటివంటే విధిపూర్వకము కాదు. విధిపూర్వకం అంటే శాస్త్ర ప్రకారము వాళ్ళు చేయుట లేదు, శాస్త్ర విరుద్ధంగా వాళ్ళు చేస్తూ శ్రద్ధ కలిగి ఉన్నప్పటికీ వాళ్ళకు శ్రద్ధ ఉంది కాబట్టి సరే అని నేను దాన్ని కూడా స్వీకరించి దానిని కూడా నేను అనుమోదించి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను నేనే నెరవేరుస్తున్నాను. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఎట్లా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ దేవతా రూపంగా అడిగిందిదే, ఆ దేవతా రూపంగా వాడు ప్రార్థిస్తున్నాడు. అలా ప్రార్థిస్తుంటే ఆ దేవత రూపంగా వీడు ప్రార్థిస్తున్నటువంటిది కరెక్టా అంటే అది కరెక్ట్ కాదు. కానీ వీడు శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు. 17వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం అర్జునుడు ఇదే ప్రశ్నిస్తాడు.
ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణః సత్వమాహో రజస్తమః. హే భగవన్, వాళ్ళు నీ గురించి తెలియదు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే శ్రద్ధతో ప్రార్థిస్తారు, శ్రద్ధతో నీకు సంబంధించిన సేవ చేస్తారు. అయితే వాళ్ళు అంతకుముందు 16వ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్పినాడు, శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తృమిహార్హసి. నువ్వు ఏమి చేయాలన్నా శాస్త్రం పట్టుకొని శాస్త్ర ప్రమాణంతో నువ్వు దానిని చెయ్యాలి అని చెప్పాడు అక్కడ. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాడికి శాస్త్రం తెలియదు, పద్ధతి తెలియదు, కానీ వీడు శ్రద్ధగా మాత్రం చేస్తాడు. అందువలన అతను చేస్తూ ఉండేటువంటి శ్రద్ధతో చేస్తున్నటువంటిది అది ఏ కోవ కిందికి వస్తుంది అని అడిగాడు అర్జునుడు. ఇక్కడ అదే విషయం. ఇక్కడ నేను మొన్న ఈ గ్రూపులో ఒక అమ్మగారు ఒక ఇది పెట్టున్నారు, రమణీయం అనేటువంటిది. రమణీయం అంటే రమణుల వారు చెప్పినటువంటిదని ఈయన చెప్తున్నాడు తెలుగులో. ఆయన ఎరుకను గురించి చెప్తున్నాడు. ఆ ఎరుకను గురించి చెప్తా ఉండేది రమణ మహర్షులు వారు చెప్పినటువంటి పద్ధతికి, ఈయన చెప్తా ఉండే పద్ధతికి ఎక్కడ పొంతన కుదరలా. అది శాస్త్రాన్ని ఎక్కడా అన్వయం చేయలేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని పట్టుకొని దాన్ని బాగా గొప్పదని వీళ్ళు వింటున్నారు. ఇప్పుడు చూడండి ఎట్లా ఉండదో. నేను ఇంతసేపు చెప్పినట్లుగా ఉంది ఈ పరిస్థితి ఇక్కడ. నేను ఆత్మస్వరూపం అంటే అతను చెప్తా ఉండేది, అతను ఎట్లా చెప్పుకుంటున్నాడో అది ఏం చెప్పుకుంటాడు నేను కానీ విందామని చెప్పి ఆ అమ్మగారి కోసం ఆ అమ్మగారు పెట్టినారని నేను చూసినా. నేను చూసి మళ్ళీ నేను పెట్టాను. ఏదో కంటెంట్ అయితే కొద్దిగా ఉన్నట్లుగా ఉంది, కానీ శాస్త్ర ప్రకారం ఇది లేదు కాబట్టి నేను దీనిని అంగీకరించుటలేదు అని పెట్టా గ్రూప్లో. కంటెంట్ అయితే ఏదో కొద్దిగా చెప్తున్నాడు, ఎరుక ఇంకోటి ఏదో చైతన్యం అని ఎందుకు మాట్లాడుతున్నాడు, అంతేగాని మిగతాటివన్నీ భాషలన్నీ ఉన్నాయే, దేనికి సమన్వయం కుదురటం లేదు, శాస్త్రానికి సరిపోవటం లేదు. శాస్త్రానికి సరిపోవడం లేదు కాబట్టి నేను దానిని అంగీకరించుట లేదు అని పెట్టాను. అంటే ఇప్పుడు ఏంటంటే విషయం ఏమిటంటే మనం ఏమి చేసినా ఎలా ఉన్నా శాస్త్రం ప్రకారం మనం ఉండాలి, శాస్త్రం ప్రకారం మనం ముందుకెళ్ళాలి, శాస్త్రం ప్రకారమే ఇక్కడ వ్యవహారం రావాలి. అలా ఉంటే అది నిజమైనటువంటి ఆచరణ, అది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ శాస్త్రం ప్రకారము లేకుండానే వీళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ కోరికలన్నింటినీ నేనే తీరుస్తాను. అది వాడికి తెలియదు. వాడేమనుకుంటున్నాడు, 17వ అధ్యాయంలో సతయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనమిహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. నేనే వాళ్ళు కోరినటువంటి కోరికలన్నింటినీ నేను తీరుస్తాను అని చెప్పాడు భగవంతుడు. ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. వాడు ప్రార్థిస్తున్నటువంటిది నేను ఈ దేవతను ప్రార్థిస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ నిజంగా వాడు ప్రార్థిస్తున్నది నన్నే ఈ రూపంగా ప్రార్థిస్తున్నాడు. ఇది ఇక్కడ చెప్తున్నాడంటే అది విధిపూర్వకంగా లేదు, అవిధిపూర్వకంగా ఉన్నది, శాస్త్ర విరుద్ధంగా ఉన్నది అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. దీన్ని ఇంకొద్దిగా మళ్ళీ వివరంగా మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే.